చూసినా అన్న సినిమా గురించి కొత్త చెప్పాల్సిన అవసరం ఏం లేదు. సినిమా అంటే కళ్యాణ్ రామ్ది మినిమం ఉంటుంది. ఇందులో వేరియేషన్స్ అయితే డిఫరెంట్ ఉన్నాయన్న. 1947లో బ్యాక్గ్రౌండ్ స్టోరీ తీసుకున్నారు. హైలైట్ సెట్ అయింది. అసలు కళ్యాణ్ రామ్ క్యారెక్టర్ మాత్రం ఒక డిఫరెంట్గా ఉంది. బింబిసారాకు దీనికి సంబంధం లేదు. సినిమా అయితే మొత్తం ఓవరాల్గా చెప్పాలంటే దేశం కోసం ఉన్నట్టు ఉంటుంది. ఒక ఏజెంట్ లాగా వర్క్ చేశాడన్న. అసలు క్లైమాక్స్ సీన్లో కానీ ఇంటర్వెల్ సీన్లో కానీ అసలు డైలాగ్లు కళ్యాణ్ రామ్ ఒక్కొక్క డైలాగ్ అనేది బూస్ గమ్స్ ఉన్నాయన్న. 90% చెప్తున్నా. సినిమా మాత్రం హిట్ అన్న. ఒక మాటలు చెప్పాలంటే వన్ మ్యాన్ షో అన్న. కళ్యాణ్ రామ్ యాక్టింగ్ కళ్యాణ్ రామ్ కోసం ఖచ్చితంగా చూడాలి సినిమా. సంయుక్త మీనన్ అందాలు కానీ అది ఐటమ్ సాంగ్ కానీ మళ్ళీ మాలవికది కానీ శ్రీకాంత్ అయ్యాది కానీ వీళ్ళందరికీ కూడా యాక్టింగ్ వేరియేషన్స్ డిఫరెంట్గా ఉన్నాయన్న. చాలా బాగున్నాయి. ఓవరాల్గా ఫ్యామిలీతో ఎంటర్టైన్మెంట్ చూడవచ్చు మంచిగా. రియల్ చెప్పాలంటే మంచి కంబ్యాక్ వచ్చింది. మళ్ళీ బింబిసార్ డైరెక్టర్కి మళ్ళీ ఇంకో సినిమా పడుతుంది 100% పడుతుంది అన్న. ఛాన్స్ కళ్యాణ్ రామ్ అంటేనే కొత్త డైరెక్టర్లకు ఛాన్స్ ఇచ్చేవాడు. ఈ సినిమాతోనే మళ్ళీ నెక్స్ట్ కళ్యాణ్ రామ్తో కూడా తీస్తాడో లేకపోతే నెక్స్ట్ హీరోతో తీస్తాడో తెలియదు కానీ ఈసారి తిట్టు కొట్టాడు డైరెక్టర్ మాత్రం. ఉంటే బాగుంటుంది అన్న. ఉంటే బాగుంటుంది కానీ ఇది బాగుంది. సినిమా అయితే ఓవరాల్గా చెప్పాలంటే సూపర్ ఉంది. అసలు మ్యూజిక్ బాగానే ఉంది అన్న. మ్యూజిక్ మాత్రం బాగుంది. అట్లేం లేదు. సినిమా అయితే ఓవరాల్గా టీం హార్డ్ వర్క్ చేసింది అన్న. మొత్తం డిఫరెంట్ స్టోరీ ఇది. అసలు ఇప్పటివరకు నేను చూడలేను. ఇప్పటివరకు వేరియేషన్స్ బాగున్నాయి అన్న. అసలు ఫైట్ సీక్వెన్సెస్ కానీ అసలు కళ్యాణ్ రామ్ మాట్లాడే డైలాగ్స్ కొట్టే వేరియేషన్స్ కానీ డిఫరెంట్గా ఉన్నాయి. మన భారతదేశానికి గొప్ప చరిత్రలు చూపెట్టారు అట్లా అనిపిస్తుంది సినిమా చూస్తుంటే. నేతాజీ ఉంది కదా అది ఒకటి సస్పెన్స్. అది చెప్పొద్దు. ఆ సినిమా కోసం అది చూడాలి పక్క. ప్రతి ఒక్కరు ఆడియన్స్ ఎవరైనా సినిమా చూడండి. మస్తు ఉంది. ఫ్యామిలీతో చూడండి అందరు. థ్యాంక్ యూ.